This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన సొంత జిల్లాల్లో ఉండే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్లో చేసే 50,000 ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు ఐబీపీఎస్ వాళ్ళైతే 2026 ఇయర్కి సంబంధించి నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. సో ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇదే వీడియోలో వీటికి సంబంధించిన ఉండాల్సిన అర్హతలు, వయస్సు, అలాగే పరీక్ష విధానం, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్స్ సంస్థలో చేసే 400కి పైగా ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి ఎటువంటి పరీక్ష లేకుండా, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా సర్టిఫికేట్లు చూసి ఎంపిక చేశారు. ఐటీఐ కానీ, ఇంటర్ కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఐబీపీఎస్ నుంచి అయితే ఈ 2026-27కి సంబంధించి ఎగ్జామ్ క్యాలెండర్ని అయితే రిలీజ్ చేసి కల్పిస్తున్నారన్నమాట. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ని వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.ibps.in వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అయ్యారంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ దీనికి సంబంధించిన ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ అంటే మీకు రిలీజ్ చేసింది ఐబీపీఎస్ వాళ్ళు, అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. ఇందులో 2 పార్టిసిపేటింగ్ బ్యాంక్ సెక్టార్స్ ఉన్నాయన్నమాట. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఒకటి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఒకటి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే మీకు ఎస్బీఐ కానీ, యూనియన్ కానీ, ఇవన్నీ ఆంధ్ర బ్యాంక్ కానీ, ఇవన్నీ పబ్లిక్ సెక్టార్ కిందకి వస్తాయి. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ఏపీజీవీపీ కానీ, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ కానీ, ఇలాంటివన్నీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ కిందకి వస్తాయి. సో నేను ఇదే వీడియోలో వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, ఉండాల్సిన క్వాలిఫికేషను, శాలరీ ఎంత ఉంటుంది, సెలక్షన్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు చూడండి. మీకు పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రొబేషనరీ ఆఫీసర్ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ ఉంటుంది. మీకు 22 అండ్ 23 ఆగస్టు 2026కి ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు. దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకి 4 అక్టోబర్ 2026న మెయిన్స్ కండక్ట్ చేశారు. దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషను ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. మినిమం 20 నుంచి మ్యాక్సిమం 30 ఉండాలి. అండ్ శాలరీస్ వచ్చేసి మీకు బేసిక్ పేనే 52,000 ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీకు ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు చూడండి. పోస్ట్ నేమ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉంటుంది. 29 ఆగస్టు 2026 రోజు ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు. దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకి 1 నవంబర్ 2026 రోజు మెయిన్స్ కండక్ట్ చేస్తారు. సో ఇందులో ఏంటంటే కొన్ని స్ట్రీమ్స్ ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ అనేది మీరు డిగ్రీ కానీ, పీజీ ఇన్ రిలవెంట్ ప్రొక్రేషనల్ ఫీల్డ్స్లో చేసి ఉండాలి. ఇక్కడ ఇచ్చిన డిసిప్లిన్స్లో ఇక్కడ ఇచ్చిన డిగ్రీ, పీజీ చేసిన వాళ్ళు ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంటారు. మినిమం 20 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీటికి సెలెక్ట్ అయితే స్కేల్ 1 ప్రకారం శాలరీస్ ఉంటాయి. దీనికి కూడా ఫస్ట్ మీకు ప్రిలిమ్స్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్స్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ క్లర్క్ లెవెల్ ఉద్యోగాలు అనమాట. సో పోస్ట్ నేమ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉంటుంది. దీనికి 10th అండ్ 11th అక్టోబర్ 2026న ప్రిలిమ్స్ కండక్ట్ చేసి 27th డిసెంబర్ 2026న మెయిన్స్ కండక్ట్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు కూడా ఏదో ఒక డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అలాగే ఏజ్ లిమిట్స్ వచ్చేసి మినిమం 20 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి. అండ్ శాలరీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మీకు 32 నుంచి 35,000 ఇస్తారు. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకోవచ్చు. మీకు ప్రిలిమ్స్ ఉంటుంది, అలాగే మీకు మెయిన్స్ ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూ ఈ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ వేకెన్సీస్కి ఎలాంటి ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. ప్రిలిమ్స్, దాని తర్వాత మెయిన్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు.
నెక్స్ట్ ఈ ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలకు చూడండి. మీకు పోస్ట్ నేమ్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1 ఉంటుంది పీఓలా. మీకు దీనికి సంబంధించి ప్రిలిమ్స్ వచ్చేసి మీకు 21 అండ్ 22 నవంబర్ 2026 రోజు కండక్ట్ చేస్తారు. దీంట్లో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ వచ్చేసి 28 డిసెంబర్ 2026 కండక్ట్ చేస్తారు. దీంట్లో ఉండాల్సిన క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్తో ఏదో ఒక డిగ్రీతో పాటు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అని ఉండాలి. ఈ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఖచ్చితంగా అవసరం లేదు. ఎందుకంటే మన సొంత రాష్ట్రంలో ఉన్న వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకున్నారంటే మీకు మన లోకల్ లాంగ్వేజ్ అనేది 10th ఒక సబ్జెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఏమీ ఉండదు. ఒకవేళ వేరే స్టేట్లకు అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రమే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. దాని తర్వాత ఏజ్ లిమిట్స్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఉండాలి. ఈ మ్యాక్సిమం ఏజ్ అనేది జనరల్ వాళ్ళకు ఉంటుంది. నేను చెప్పే ప్రతి మ్యాక్సిమం ఏజ్ అనేది జనరల్ వాళ్ళకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక +5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు ఒక +3 ఇయర్స్, ఇలా కేటగిరీని బట్టి ఏజ్లో రిలాగేషన్ కూడా కల్పిస్తుంటారు. అండ్ మీకు ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే ఇన్ హ్యాండ్ శాలరీయే లొకేషన్ని బట్టి మీకు 55,000 నుంచి 60,000 వరకు పొందొచ్చు. వీటికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీకు ప్రిలిమ్స్ ఉంటుంది. దాని తర్వాత మీకు మెయిన్స్ కండక్ట్ చేస్తారు. మెయిన్గా మీకు మెయిన్స్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్లోనే ఆఫీసర్ స్కేల్ 2 మరియు స్కేల్ 3 వేకెన్సీస్లో అంటే జనరలిస్ట్ మరియు స్పెషలిస్ట్ వేకెన్సీస్ అయితేనేమో సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనికి 28 డిసెంబర్ 2026 రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి మాత్రం ఖచ్చితంగా స్కేల్ 2 వేకెన్సీస్కి గ్రాడ్యుయేషన్తో ఏదో ఒక డిగ్రీతో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఈ స్కేల్ 2 వేకెన్సీస్కి మినిమం 21 నుంచి మ్యాక్సిమం 32 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. తర్వాత స్కేల్ 3 వేకెన్సీస్కి డిగ్రీతో ఏదో ఒక డిగ్రీతో పాటు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. వీటికి మినిమం 21 నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ ఉండాలి. మీకు ఓన్లీ ఈ పోస్టులకు మాత్రమే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మిగతా ఏ పోస్టులకి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. స్కేల్ 2 వేకెన్సీస్ సెలెక్ట్ అయితే ఇన్ హ్యాండ్ శాలరీ 75,000కి పైగా పొందొచ్చు. స్కేల్ 3కి అయితేనేమో ఇన్ హ్యాండ్ శాలరీ 90,000కి పైగా ఉంటుంది. అండ్ దీనికైతే సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్లోనే ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ లెవెల్ వేకెన్సీస్కి అయితేనేమో మీకు ఆఫీస్ అసిస్టెంట్ ఉంటుంది. వీటికి 6th, 12th అండ్ 13th డిసెంబర్ 2026 రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసి 30th జనవరి 2026 మెయిన్స్ ఉంటుంది. సో మీకు నెక్స్ట్ 27లో జనవరిలో మెయిన్స్ ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ ఏదో ఒక డిగ్రీతో పాటు సేమ్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ వీటికి సెలెక్ట్ అయితే ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసి 30,000 వరకు ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మీకు ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది 80 మార్క్స్కి. దాని తర్వాత మెయిన్స్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ వచ్చేసి 200 మార్క్స్కి కండక్ట్ చేసి మీకు ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ ద్వారా ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో నేను ఇంతసేపు చెప్పిన ప్రతి వేకెన్సీస్కి మ్యాక్సిమం ఏదో ఒక డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు డిగ్రీ క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి డిగ్రీ అర్హత ఉన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు ఐబీపీఎస్ వాళ్ళైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ వాళ్ళైతే మీకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అలాగే ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్లో రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేయడానికి వాళ్ళు అంటే క్యాలెండర్ అంటే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి క్యాలెండర్ని అయితే రిలీజ్ చేస్తారన్నమాట. సో వాళ్ళు ఇచ్చిన డేట్స్లోనే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన క్యాలెండర్కి సంబంధించిన నోటీస్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లారిటీగా చెక్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి నోటిఫికేషన్ గురించి నేను నోటిఫికేషన్ వచ్చినాక డీటెయిల్ వీడియో చేశాను. సో మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది.